హాయ్ ఫ్రెండ్స్, ఆల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరూ కూడా చాలామంది కామెంట్స్ పెట్టండి అన్న, వీడియో చేయండి, పెట్టండి అంటున్నారు. మేము పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాం, కానీ వాస్తవం తెలియకుండా మనం పెట్టడం చాలా తప్పు, అవునా? అందుకనేసేసి మేము కూడా ఏమంటున్నామంటే, ఆమె వస్తూ ఉన్నారు. ఎప్పుడంటే 18, 19 తారీఖుల్లో వస్తారంట ఇక్కడికి. ఇంకా టికెట్ అయితే కన్ఫామ్ కాలేదు. ఆమె ఒరిస్సా నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి ప్రతిభా సిస్టరు 18 కానీ 19 కానీ ఇక్కడికి వస్తారు. ఓకేనా? ఈ చర్చిలోకి వస్తారు. మీరు రావాలనుకున్న వాళ్ళు దయచేసి నా నెంబర్ పెడుతున్నా, చాలా వీడియోస్లో పెట్టా, ఒక వీడియోలో పెట్టా నా నెంబర్. ముందు మాకు ఫోన్ చేయండి. ఆమె వస్తున్నారు అని తెలుసుకొని మీరు రండి. ఆమె కోసం దూరం నుంచి మీరు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె లేదని నీరసంగా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది మాకు కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి దయచేసి. నా నెంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్న వీడియోలో 9000824069. నా పేరు జాషువా. ఫోన్ చేసి అన్న నేను జాషువా అన్నానంటే నేను మాట్లాడగలుగుతా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఆన్సర్ చేయలేం, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరికి రిప్లై చేయలేం. చాలామంది అన్న సిస్టర్ ఉన్నారా లేదా, ఎవరిని అడిగినా మాకు సమాధానం చెప్పట్లేదు, మీరున్నా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం, ఈ ప్యారిషనర్సే, మేము ఇక్కడే ఉంటాం. ఇదిగోండి సిస్టర్స్ ఫొటోస్ ఉన్నాయి, చూస్తున్నారా? ఇక్కడే మేము పెట్టాము. మేము కూడా మా మిస్సెస్ మేమందరం కూడా ఇక్కడే ఉంటాం. ఓకేనా? నేను ఒక గార్డెన్గా వాళ్ళు ఉంటున్నాను. మేము గ్రోసరీస్ కూడా అమ్ముతూ ఉన్నాం, సేల్ చేస్తూ ఉన్నాం. ఆ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని మేము గ్రోసరీస్ అమ్ముతూ ఉన్నాం. ఇక్కడే ఈ కాన్వెంట్ నా వెనక ఒక గేట్ కనపడుతుంది కదా, ఈ గేట్ లోపలనే సిస్టర్ వాళ్ళ ఆమె ఏదైతే రక్తం కార్చిందో మరియమాత, ఆ స్టాచ్యూ ఈ గేట్ లోపలే ఉంటుంది. ప్రతిదీ కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి. 18 కానీ 19 తారీఖుని కానీ ఆవిడ ఇక్కడికి వస్తూ ఉన్నారని ఒక ఫాదర్స్ వాళ్ళు చెప్పారు, సిస్టర్స్ కూడా చెప్పారు. బట్ మనం కన్ఫామ్ కాకుండా మనం ఏది చెప్పకూడదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, నా ఫోన్ నెంబర్ మీకు చెప్పాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఒక 15th కానీ 16th కానీ నాకు కాల్ చేయండి. ఆమె వస్తుందంటే ఓకే అమ్మా ఆమె వస్తుంది మీరు రావచ్చు అని చెప్తా. ఒక 2 days ముందే నేను చెప్తా. ఓకేనమ్మా? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, అన్న మాకు ఎవరూ రిప్లై ఇవ్వలేదు, మీరన్నా రిప్లై ఇవ్వండి ప్లీజ్, మమ్మల్ని అర్థం చేసుకోండి. చాలామంది బాధపడుతున్నారు, ఎందుకంటే దూరం నుంచి వస్తాము, బస్సులు వేసుకొని వస్తాము అని చెప్పి అడుగుతున్నారు. ఆ సిస్టర్ బ్లెస్సింగ్స్ కోసం వస్తామని అంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మేము, ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మేము వీడియోస్ మీకోసం పెడుతున్నాం. ఎందుకంటే యూట్యూబర్స్ చాలామంది వచ్చారు, కానీ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. వాస్తవం ఏమంటే ఇక్కడ ఏం జరిగిందో కూడా అది ప్రతిదీ మినిట్ టు మినిట్ మేము అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడైతే చాలామంది దగ్గర వాళ్ళు వస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళకు కూడా. బట్ వేరే సిస్టర్ కూడా స్ప్రెడ్ అయింది. మరీ తల్లి ఆమెతో కూడా మాట్లాడింది. ఆమె పేరు దివ్య సిస్టరు. ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఆమె స్పిరిట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏ బలహీనత ద్వారా వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రేయర్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. మీరు రావాలనుకుంటే రావచ్చు, ప్లస్ కాకపోతే ప్రతిభా సిస్టరే రావాలి, ప్రతిభా సిస్టర్ దగ్గరే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం ఆమె 18 కానీ 19 కానీ ఇక్కడికి వస్తారంట. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియచెప్పండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చూసేసేసి వాళ్ళు పెట్టిన వీడియోస్ చూసి, వీళ్ళు పెట్టిన వీడియోస్ చూసేసి చాలామంది వస్తున్నారు. ఎవరన్నా పెట్టొచ్చు, ఓకే, అది వాస్తవమా అవాస్తవమా? చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. బ్రదర్ అన్న మీకే చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, నా ఉన్నది ఉన్నట్లుగా మేము పెడుతున్నాం. మాకు సృష్టి చేసింది అదే ఇది కాదు, మేము అదే దేనో చేసుకుంటున్నాము అని చెప్పి మీరు తప్పుగా కామెంట్ చేస్తున్నారు. పబ్లిష్ చేసుకుంటున్నాము అని చెప్పేసి. పబ్లిష్ అయితే కాదన్న, మీరు నమ్మితే విశ్వాసం ఉంటే రండి, లేదంటే కామ్గా ఉండండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి. ఎందుకంటే ఒక క్రైస్తవుల యొక్క ఆలోచన, వాళ్ళ మనస్తత్వాలు దెబ్బతీయద్దండి. దయచేసి ఫ్రెండ్ మీరు అర్థం చేసుకోండి. చాలామంది నిజంగా చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ చాలా బాధ కలిగేటటువంటి కామెంట్స్ పెడుతున్నారు. మరీ తల్లి కాదు, జీసస్సే దేవుడు అని చెప్తున్నారు. జీసస్ లేని, తల్లి లేనిదే నువ్వు ఎలాగొచ్చావు? నేను ఒకటి అడుగుతున్నా క్వశ్చను, తల్లి లేనిదే బిడ్డ ఎలాగొచ్చాడు? మనమైతే ఎలాగొచ్చాం? మన తల్లి గర్భంతోనే కదా మనం వచ్చాం. తల్లికి వాల్యూ అయినప్పుడు బిడ్డకి ఎలాగ వాల్యూ ఇస్తావు అనా?
ఒక్కసారి ఆలోచించుకో. తల్లికి మనం వాల్యూ ఇవ్వాలి. తల్లి తర్వాతే బిడ్డ. సమస్తం మోసేసి ఆ తల్లి 9 మాసాలు కని పెంచి ఆ తల్లి బాధ ఉంటుంది. ఆ తల్లిని మనం విలువైనప్పుడు నీ తల్లికి నువ్వు ఎలా విలువిస్తున్నావని ఎవరు నమ్ముతారు? క్రైస్తవ ఓకే, క్రిస్టియన్ అంటే జీసస్సే ఓకే, నేను కాదంటలా. బట్ ఆయన రావడానికి కారణం కలిగిన వ్యక్తిని మనం గౌరవించాలి కదా. ఆవిడకి కూడా మనం ప్రేర్ చేసుకోవాలి కదా. అది ఆలోచన చేసుకోండి అన్న. మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే నాకు వీడియో చేయాలని కూడా ఇంట్రెస్ట్ కూడా రావట్లా. ప్లీజ్ అర్థం చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. మనమందరం క్రైస్తవం, ఒక కుటుంబం. మనమందరం కూడా ఒక కుటుంబం. మన క్రైస్తత్వం నిలబెట్టుకోవాలి. అంతేగాని మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి మరీమాత కాదు జీసస్సే దేవుడు. జీసస్ అంటే మరీమాత నుంచే కదా జీసస్ వచ్చాడు. ఆమె ప్రేర్ చేసిన, ఆమె గర్భాన్ని ఇవ్వబట్టే కదా జీసస్ మనకి ఈ లోకానికి వచ్చాడు. మీరు కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. చాలామంది కూడా డోనర్స్ మేము ఇచ్చేస్తాం, రైస్ భోజనాలు పెట్టిస్తామని అంటున్నారు. పెట్టండి. పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీరు అమౌంట్ పంపిస్తారో వాళ్ళ పేర్లు, వాళ్ళ రిలేషన్, నెక్స్ట్ మినిట్ టు మినిట్ వాళ్ళు ఎంత పంపించారో, వాళ్ళు చేసిన దానికి మేము ఎంత చేసాం అని వీడియో కూడా పెట్టమన్నారు. ఓకేనా? ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం కాబట్టి, చాలామంది హిందూస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మడంలే. ప్లీజ్ బ్రదర్ అర్థం చేసుకోండి అన్న. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి అన్న. ఎందుకంటే మీ బ్యాడ్ కామెంట్స్ చూసిన తర్వాత నాకు వీడియో కూడా ఇలాంటి వాళ్ళ కోసం వీడియో చేయడం అవసరమా, పెట్టడం అవసరమా అనిపిస్తుంది. అది చాలా బాధకంగా ఉంది. కడపలో ఒక బ్రదర్ పెట్టాడు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు విలేకరుల వాళ్ళతో. అన్న అది తప్పన్న. తల్లి లేనిదే బిడ్డ లేడు. బిడ్డ ముందా తల్లి ముందంటే తల్లే ముందు, తల్లి తర్వాతే బిడ్డ. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి. ఆమెకు వాల్యూ అయినప్పుడు మీరు జీసస్ని ఎలా ప్రేమిస్తారు? జీసస్ బాలయేసుకు ఆమె ఒళ్ళో పెట్టుకొని జోలపాట పాడుతూ ఆమె కని పెంచిన 9 నెలలు మోసి ఆనాడు ఎంతమంది ఆమెను చంపాలని, ఆ బిడ్డను కడుపు తీయాలని ఎంతమంది ప్రయత్నం చేశారన్న. ఆమె పశువుల పాకలో కనింది. లాస్ట్కి ఉండడానికి నివాసం లేకపోతే పశువుల పాకలో యేసయ్యను కన్నది. అది మీరు ఎందుకు గ్రహించడంలే? అది ఎందుకు మీరు బయలుపరచడంలే? అది ఎందుకు మీరు చెప్పడంలే? ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. మీ మనసులో మీ ప్రశ్న వేసుకోండి. ఆమె లేకపోతే జీసస్ ఉండేవాడా? చెప్పండి అన్న. ఆమె లేకపోతే వేరే ఆమెను మాట్లాడుకుంటారు. వేరే ఆమెతో యెహోవా దేవుడు వేరే ఆమె దగ్గర గర్భంతో దాల్చుకుంటుంది. ఓకే కాదనలా. ఆమె తన గర్భాన్ని యెహోవా దేవునికి సమర్పించుకుంది. అవునా? కొంచెం పెట్టే కామెంట్స్ రీజనబుల్గా పెట్టండి దయచేసి. మిమ్మల్ని అంటున్నానని బాధపడద్దు. అందరము క్రైస్తవులమే. ప్రతి ఒక్కరూ మన క్రైస్తవత్వాన్ని మనం నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న. మేము ఇక్కడే ఉంటాం, ఈ ప్యారిష్ నర్సే. నా పేరు జాషువా అన్న. మీరు ఎవరైనా సరే ప్లీజ్ అర్థం చేసుకొని, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. పెట్టే వాళ్ళైతే రావద్దు. మీకు నమ్మకం ఉంటే రండి. ఆ తల్లి మాకు కార్యం చేస్తుందంటే రండి. రోజుకు 20 సాక్ష్యాలు మేము వింటున్నాం. 20 సాక్ష్యాలు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత వేలంగిని మాత మాకు కనపడుతుంది, వేలంగిని మాత మమ్మల్ని స్వస్థపరుస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవునా? అవన్నీ మేము పెట్టలేక కాదు. మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అన్న. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఇక్కడ సిస్టర్స్ కానీ మేము కానీ ప్రతి ఒక్కరము మీకు వచ్చిన వాళ్ళకి ప్రతిదీ కూడా మేము అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ పెడుతున్నాం. మీల్స్ కూడా మేము ఒక పూట పెట్టకపోయినా పొద్దున్నే మార్నింగ్ అంటే అరేంజ్మెంట్ వాళ్ళు వస్తున్నారు లేదు మనకు తెలియదు కదా. ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలామంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. మేము పంపిస్తాం. నేనైతే ఒకటే అన్నా, మీరు డబ్బులు పంపిస్తారు ఓకే. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మనీ మైండెడ్స్ అన్న ఒక థింక్ వాళ్ళ మైండ్లో సెట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా. మీరు పంపించిన దానికి మీ పేరు, మీ కుటుంబం పేరు చెప్పండి. నెక్స్ట్ మీరు పంపించిన దానికి మేము ఏం ఖర్చు పెట్టాము, ఏం చేసాము అన్నదానికి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాం మేము అని చెప్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోండి బ్రదర్ ప్లీజ్ అన్న. ఏమనుకోవద్దు ఇలాగ అన్నానని చెప్పేసి జాషువా అన్న ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. చాలామంది ఇలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మనసు భారం అయిపోతుంది. నమ్మకంగా విశ్వాసంగా రండి. దేవుడు ఆ తల్లి మరియ తల్లి మీద మీరు విశ్వాసం ఉంచి మీరు రండి. ఆ తల్లి ఖచ్చితంగా మీకు కార్యం చేస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ బై. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తా.